కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకరిని కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడము, వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడు అని చెప్పి చెప్పించడం, మోడీ మీద కేసు పెట్టడం, అంతే. మోడీ ఆపరేంటి ఇది, అంతే. ఎవడి మీదైనా కానీ ఇదే మోడీ ఆపరేంటి. నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులపైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలే. సూపర్ 6, సూపర్ 7లు అని ఆయన అన్నాడు. వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు. 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు రాష్ట్ర వ్యాప్తంగా. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ 21వ తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, అడగకూడదు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడంటే ఇందుకే చంద్రబాబు. ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తామన్నారు. గత ఏడాది ఎగరగొట్టాడు, ఈ ఏడాది అంతే. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. ఏటా 3 సిలిండర్లు అన్నాడు. గత ఏడాది 2 సిలిండర్లను ఎగరగొట్టేశారు. ఇస్తానన్న 1 సిలిండర్ కూడా అందరికీ అందలేదు. ఈ ఏడాది అసలే 3 సిలిండర్లలో అసలే లేదు. దీని గురించి కూడా ఎవరు అడగకూడదు, మాట్లాడకూడదు.
బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానన్నాడు. గత ఏడాది ఎగరగొట్టేశాడు. 15,000 కాస్త 13 అయింది. ఈ ఏడాది కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టేశాడు. దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు, అడగకూడదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తానన్నాడు. ఏడాదికి 36,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నాడు. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు. ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు. ఎవడు దీని గురించి మాట్లాడకూడదు, అడగకూడదు. 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్ళు దాటి